హాయ్ అండి, ఈరోజు స్పెషల్ బీట్రూట్ హల్వా. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందాం. 2 కిలోలు బీట్రూట్, 1.5 కిలో చక్కెర, 1/4 కిలో పచ్చి కోవా, 200 గ్రాములు కాజు బాదాం, 1/4 కిలో నెయ్యి, 6 ఇలాచి, 1/2 లీటర్ పాలు. బీట్రూట్ని ఇలా తురుముకుందాం. ముందుగా రబ్బర్ పెట్టుకొని స్టవ్ మీద నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక మనం ముందే తురుము పెట్టుకున్న బీట్రూట్ నెయ్యిలో వేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత పాలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉడికిపోయింది. ఇప్పుడు చక్కెర వేసుకున్నాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి, మాడకుండా కలుపుతూ ఉండాలి. చక్కెర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కోవా వేసుకుందాం. కోవా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇలాచి చక్కెర కొంచెం మిక్సీ పట్టి వేసాను. కచ్చా పక్కాగా కాజు బాదాము నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.